చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే మామూలుగా బండి మీద ఉన్న టేస్ట్ చికెన్ పకోడీ మనం చేస్తే రాదేంటి అని చాలా మందికి అపోహ ఉంటుందండి. అసలు ఎలా వస్తుంది, అక్కడ ఎలా వస్తుంది, ఇక్కడ మా ఇంట్లో చేసుకుంటే మేము ఎందుకు రాలేదు, నాకు వచ్చిన కామెంట్లలో కూడా చికెన్ పకోడీ చెప్పండి మేము వేసేంత టేస్ట్గా రావట్లేదు అని చాలా మంది కామెంట్ చేశారు. అసలు తేడా ఏముంటుందో ఈ రోజు మీకు ఈ వీడియోలో పూర్తి క్లియర్ చూపిస్తా. ఇంకొకటి, చికెన్ పకోడా బిజినెస్ పెట్టుకుందాం అనుకునే వారు కూడా నాకు మెసేజ్ చేశారు, కామెంట్ చేశారు చాలా మంది. వారికి కూడా ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి, మంచి ఉపయోగం ఉంటుంది. యాజ్ టీజ్ గా ఎక్కడ కూడా తేడా కూడా ఉండదు, మీకు టేస్ట్ కూడా తేడా అస్సలు ఉండదండి. స్ట్రీట్ ఎలా ఉంటుందో, స్ట్రీట్ చికెన్ పకోడా ఎలా ఉంటుందో యాజ్ టీజ్ గా ఈ రోజు నేను అలా చేయడం జరిగింది. ఇందులో ఎలాంటి చెత్త మసాలా కానీ ఎలాంటి కానీ వేయలేదు, పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఇంకొకటి, ముక్క నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది, నాది పూర్తి గ్యారంటీ. ఫస్ట్ ఇలా వీడియో చూసిన తర్వాత ఒకసారి రాసుకొని మీరు క్లియర్ గా నేనేమి వేస్తున్నావు, ఆ తర్వాత ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈవెన్ నేను కొలతలతో సహా ఈరోజు చెప్పాను. చూడండి ఎలా ఉందో చికెన్ పకోడా, పర్ఫెక్ట్ గా ఆయిల్ పట్టలేదు, ఎలాంటిది పట్టలేదు, ఇలా నేను కోటింగ్ కూడా ఎక్కువ లేదు. పర్ఫెక్ట్ గా ఎలా వచ్చిందో ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్తాను. ఒకసారి అయితే మీ వీడియో స్కిప్ చేయకుండా, స్కిప్ చేస్తే మాత్రం ఏం మాత్రం కూడా మీకు అర్థం కాదు. నేను వచ్చేసి 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఆ చికెన్ వచ్చేసి మన కర్రీ చికెన్ కంటే ఇంకా కొంచెం తక్కువ ఉండేలా, అంటే చిన్నగా ఉండాలి పీసు. మీరు బోన్ తీసుకుంటారా, బోన్లెస్ తీసుకుంటారా అనేది మీ చాయిస్ అండి, అది మీ ఇష్టం. ఇవేనండి ఓన్లీ చికెన్ పకోడా కావాల్సిన ఐటమ్స్. మీరు ఎలా 1 కేజీ చికెన్ కు అల్లం పట్టాను కదా, అది ఎల్లో కలర్ ఉంది కదా, అల్లం అండి. అల్లానికి ముందుగానే పసుపు వేసి పట్టుకోవాలి, ఎందుకంటే చికెన్ పకోడలు అనేది పసుపు వేయకూడదు, ఫస్ట్ చెప్తున్నా. చూడండి, ఇది స్కిన్ అయినా స్కిన్లెస్ అయినా, ఎట్లయినా బోన్ అయినా బోన్లెస్ అయినా ఎలాగైనా పర్లేదండి చికెన్, కానీ పర్ఫెక్ట్ రావాలి, టేస్ట్ రావాలి. ఏం చేస్తుంది, కాజు అనేది 50 గ్రాములు వేసుకుంటారా, 100 గ్రాములు వేసుకుంటారా, మీ ఇష్టం అండి, కానీ పర్ఫెక్ట్ వస్తుంది. అల్లం గురించి మీకు చెప్పాను ఆల్రెడీ. అల్లం, ఉప్పు, కారం, చికెను, ఇందులో టెస్టింగ్ సాల్ట్ కానీ అలాంటి కానీ చెత్త మసాలాలు కానీ ఎలాంటివి వేయమండి. యాజ్ ఈజ్ గా ఇంట్లో వేసుకుంటే అదిరిపోయేలా ఉంటుంది. చూడండి, ఒక్కటే నిమ్మకాయ ఒక్కటి చాలండి. కేజీకి ఒక్కటే నిమ్మకాయ చాలు. నిమ్మకాయ రసం ఒక దాని ముందు, అది ఎక్కువ ఉండాలి, రసం ఎక్కువ ఉండాలి. రసం లేదంటే 2 తీసుకోండి. నాకు ఈ రోజు ఏమైందంటే 1 పీస్ కాజు దొరికిందండి, దానివల్ల నేను ముక్క దంచుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీ దగ్గర 3 పీస్ కాజు, చూరా కాజు ఉంటే మాత్రం అది వేసుకోవచ్చు, వేసుకుంటే ఏ ప్రాబ్లం లేదండి. ఆ కాజు ఎలా ఉండాలంటే మీకు చూర పిండి పట్టొద్దండి ఆ కాజు. ఇగో చూడండి, ఇలా ఉండాలి పీసెస్, చిన్న పీసెస్ ఉండాలి చికెన్ పకోడాలో. అది మీకు ఎక్కువ కొంచెం లేదు, మాకు చికెన్ పకోడా స్పైసీ కావాలంటే మాత్రం పచ్చిమిర్చి ఇలా సన్నగా, మనకి ఏది ఇలా పొడుగు కాదండి, సన్నగా కట్ చేస్తాం, అది వేసుకోండి. అది వేసుకున్నా కూడా పర్లేదు, టేస్ట్ వస్తుంది. కాకపోతే మనకు అంత స్పైసీనెస్ అవసరం లేదు. చికెన్ పకోడా అనేది చాలా ఇష్టంగా తింటారు, పకోడా లెక్క తినాలి, నాకు స్పైసెస్ అవసరం లేదు, మా ఫుల్